నారా లోకేష్ ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. తిరుమల పరకాయమణి సైతం రాజకీయాలకు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు లోకేష్కు ఒక అలవాటుగా మారిందని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా అబద్ధాలు విష ప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటేనని, సిగ్గు శరం వదిలేసి బరితెగించి విష ప్రచారం చేయడంలో ఇద్దరు హేమాహేమీలని, ఇక పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబు పచ్చి అబద్ధాలాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. దశాబ్దాలుగా పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్ను పట్టుకున్నది 2023 ఏప్రిల్లో అని వైఎస్ఆర్సీపీ గుర్తు చేసింది. లోకేష్ నువ్వైతే పంచాయతీ చేసి రవికుమార్ ఆస్తులను కొట్టేసేవాడివని వైఎస్ఆర్సీపీ మండిపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. కార్తీక్, కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిని కూడా రాజకీయాలకు వాడుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ అత్యంత దారుణంగా తిరుమల క్షేత్రాన్ని తన స్వార్థ రాజకీయాలకు వాడుకుంటూ ఎప్పుడూ 2023లో జరిగినటువంటి ఒక దొంగతనం కేసును కూడా చివరికి తన రాజకీయాలకు వాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపు క్రితమే ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. వాస్తవానికి 2023లో రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి పార్కామంలో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి రవికుమార్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించి అప్పట్లో అతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఆ తర్వాత ఆ జరిగినటువంటి ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అంతకుముందు దాదాపు 20 సంవత్సరాలుగా తాను పార్కామంలో దొంగతనం చేస్తున్నట్టు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. అంటే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ పార్కామంలో దొంగతనాన్ని రవికుమార్ కంటిన్యూ చేశారు. అయినప్పుడు కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు, కనీసం గుర్తించలేనటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత పగడ్బందీగా పార్కామంలో వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అతను రవికుమార్ ని గుర్తించి అతని మీద ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని కూడా రాజకీయంగా మలుచుకునేందుకు లోకేష్ కొద్దిసేపు క్రితం ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఆ ట్వీట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజానికి ఇదే పరిస్థితి కనుక ఈ లోకేష్ కనిపిస్తే ఖచ్చితంగా ఆ ఆస్తులన్నీ కూడా లోకేష్ తన స్వార్థానికి వాడుకునేవారని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ద్వారా హవాలా సృష్టించి ఇతర దుబాయ్ లాంటి ప్రాంతాల్లో దొంగ పెట్టుబడులు పెట్టేవారంటూ కూడా ఆరోపణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లోకేష్ తో పాటు రాజేష్ వాళ్ళిద్దరూ కూడా కలిసి గడిచిన కొంతకాలంగా సూట్ కేసులు క్యాష్ వ్యవహారాన్ని నడుపుతున్నటువంటి వైనాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వంలో అలీబాబా అడ్వర్టైజింగ్ దొంగలు పనిచేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి దొంగలను గుర్తించి శిక్షిస్తే మా మీద కూడా ఆరోపణలు చేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ట్వీట్ లో పేర్కొంది. కార్తీక్. రైట్ రవీందర్.